ఇంగ్లీష్లో మనము ఈ పదాలు నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్, సూపర్ ఇంగ్లీష్ మనకు వస్తుంది. We have to learn these difficult words in English. Then only we get good English and we can go with good people, big people. So that is why these words are very very important to learn. ఇప్పుడు నేను చెప్పే vocabulary పదజాలం ఏదైతే ఉందో ఈ పదజాలం, ఈ vocabulary, ఈ వర్డ్స్, హై-ఫై వర్డ్స్ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో సహా అన్ని చోట్ల బాగా పనికొస్తాయి. కాబట్టి బాగా నేర్చుకోండి, తప్పక నేర్చుకోండి. నేను చెప్పేదంతా కూడా సుత్తి ఎక్కడ చెప్పను, డైరెక్ట్గా నేను సబ్జెక్టే చెప్తాను. అది ఇది చెప్పి నేను టైం వేస్ట్ చేయను. కాబట్టి యూట్యూబ్ ప్రేక్షకులారా, మీరు తప్పక ఈ పదజాలం నేర్చుకోండి. ఈ పదజాలం నేర్చుకుంటే, ఈ వర్డ్స్ నేర్చుకుంటే మీరు లైఫ్లో ఎంతో ముందుకు వస్తారు. తప్పక తెలుసుకోవాల్సిన పదజాలం, మంచి వర్డ్స్ చెప్తున్నాను, వినండి, నేర్చుకోండి. 1కి 2 సార్లు వినండి. మారథాన్ పెద్ద పరుగు, ఎండ్యూరెన్స్ ఓర్చుకోవటం, ట్రయాంఫెంట్ విజయవంతమైన, గ్రేసియస్ దయగల, బ్రాగ్ గొప్పగా చెప్పు. Winners are gracious. They never brag about themselves. Winners ఎప్పుడు దయగలవాళ్ళు, విజేతలు ఎప్పుడు కూడా దయగలవారు. వాళ్ళు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోరు. ఫౌల్ బ్యాడ్, ప్లేయింగ్ ఫౌల్ చెడ్డగా ఆడటం. అవుట్ రైట్ పూర్తిగా, అవుట్ రైట్ డిజానెస్టీ పూర్తిగా నిజాయితీ లేని. అన్ఫెయిర్ విన్నింగ్ మే గివ్ టెంపరరీ సక్సెస్ బట్ సర్టన్లీ నాట్ ఫుల్ఫిల్మెంట్. మనం తప్పుగా గెలిస్తే టెంపరీగా మనకు సక్సెస్ వస్తుంది, కానీ పూర్తిగా ఫుల్ఫిల్మెంట్ మనలో రాదు. స్క్వేర్లీ చతురస్రంగా అంటే డైరెక్ట్లీ వితౌట్ డీవియేటింగ్ టు వన్ సైడ్, అటు ఇటు కాకుండా స్క్వేర్లీ చతురస్రంగా. టు విన్ ఫెయిర్లీ, స్క్వేర్లీ, డీసెంట్లీ అండ్ బై రూల్స్. ఫెయిర్గా, స్క్వేర్గా, డీసెంట్గా రూల్స్ ప్రకారం గెలవటం అని చెప్పంటాం. లీగసీ వారసత్వం. విన్నర్స్ లీవ్ ఎ లీగసీ. విజేతలు వారసత్వాన్ని వదిలిపెడతారు. అవర్ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ to pass on a legacy that the coming generations can be proud of. Our greatest responsibility is to pass on a legacy that the coming generations can be proud of. మనం వదిలిపెట్టిన వారసత్వాన్ని, లెగసీని రాబోయే జనరేషన్స్ మెచ్చుకోవాలి. అంత లెగసీ మనం వదలాలి. రిమోర్స్ పశ్చాత్తాపం. డీప్ రిగ్రెట్ ఫర్ ఏ రాంగ్ కమిట్మెంట్. తప్పు చేస్తే రిమోర్స్ వస్తుంది. రిమోర్స్ అంటే పశ్చాత్తాపం. స్పిట్ బాల్ పేపర్ షేప్డ్ ఇంటూ బాల్. స్పిట్ బాల్స్ అంటే పేపర్ షేప్డ్ ఇంటూ బాల్స్. బాల్స్ లాగా పేపర్ను చుట్టాన్ని స్పిట్ బాల్స్ అని చెప్పంటాం. థ్రోయింగ్ స్పిట్ బాల్స్ ఇన్ క్లాస్. క్లాస్లో స్పిట్ బాల్స్ వేయకూడదు. తయారు చేసి పిల్లలు వేస్తున్నారు కదా, పేపర్ మడిచి బాల్ లాగా చేసి వేస్తున్నారు కదా, స్పిట్ బాల్స్ చేయకూడదు. స్టార్టింగ్లీ ఆశ్చర్యకరమైన. రెంచింగ్ పుల్లింగ్. రెంచింగ్ అంటే లాగటం. అమెరికా వాస్ ఇన్ ఏ రెంచింగ్ డిప్రెషన్ ఫర్ ఇయర్స్. అమెరికాలో రెంచింగ్ డిప్రెషన్ ఉండేది ఒకప్పుడు. రేషనేల్ రీజనింగ్. లాజికల్ బేసిస్ ఫర్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్. లాజికల్ బేసిస్ ఫర్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్, దాన్ని రేషనేల్ అని చెప్పంటాం. కన్ఫార్మెన్స్. కన్ఫార్మెన్స్ అంటే టెస్టింగ్ టు డిటర్మైన్ వెదర్ ఏ ప్రోడక్ట్ మీట్స్ సాటిస్ఫైడ్ స్టాండర్డ్. ఒక సాటిస్ఫైడ్ స్టాండర్డ్ని ఏదైనా ప్రోడక్ట్ కన్ఫార్మెన్స్ ఉందా లేదా, దాని వరకు సరిపోయేదా లేదా చూస్తాం. దాన్ని కన్ఫార్మెన్స్ అని చెప్పంటాం. వైట్ లైస్. వైట్ లైస్
వైట్ లైస్ అంటే హార్మ్లెస్ లైస్, ఎస్పెషల్లీ వన్ టోల్డ్ టు అవాయిడ్ హర్టింగ్ సమ్వన్ ఫీలింగ్స్. ఎవరైనా ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి అనుకోండి, అవి కాకుండా ఉండటం కోసం వైట్ లైస్ చెప్తాం. వైట్ లైస్ అంటే తెల్ల అబద్ధాలు, అంటే వైట్ లైస్ వల్ల ఎవరికి హాని జరగదు, అలాంటిది వైట్ లైట్స్ అని చెప్పంటాం వాటిని. ఫాల్సిఫై తప్పుగా, ఫాల్సిఫై తప్పుగా. ఫైబర్ స్ట్రాండ్, థ్రెడ్. ఫైబర్ అంటే పీచు. సోషల్ ఫైబర్ అని చెప్పంటాం. సోషల్ ఫైబర్ అంటే సోషల్ ఫ్యాబ్రిక్ దట్ బైండ్స్ సొసైటీ టుగెదర్. సోషల్ ఫైబర్ వల్లే మన సొసైటీ టుగెదర్ ఒకటిగా కలపబడి ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇటర్నిటీ శాశ్వతం, ఇటర్నిటీ శాశ్వతత్వం, శాశ్వతత్వం. ఇటర్నిటీ శాశ్వతత్వం, పూర్తిగా పూర్తిగా ఉండటం అనమాట. ఇటర్నిటీ అంటే పూర్తి, పర్మనెంట్. మెసప్ గందరగోళం. సొసైటీ గెట్స్ మెస్డ్ అప్. సొసైటీ, సమాజం అంతా కూడా గందరగోళం అయిపోద్ది. పర్స్పెక్టివ్ చూచే, పర్స్పెక్టివ్ చూసే విధం, ఎలా చూస్తున్నావో దాన్ని పర్స్పెక్టివ్ అని చెప్పంటారు. యాచ్ YACHT యాచ్, పడవ. లైన్స్ మ్యాన్ LINESMAN లైన్స్ మ్యాన్. రెఫరీకి హెల్ప్ చేసి బాల్ లోపల పడిందా బయట పడిందా అని చెప్పేవాడిని లైన్స్ మ్యాన్ అని చెప్పంటాడు. అంటే గేమ్లో వాడతాం. రెఫరీ అండ్ లైన్స్ మ్యాన్ బోత్ కన్ఫర్మ్డ్, అంటే రెఫరీ లైన్స్ మ్యాన్ ఇద్దరు కూడా దాన్ని ధృవీకరించారు, ఎస్ నిజమే అని చెప్పని, అట్లా అంటాం అనమాట. ఈవెంచువల్లీ చివరికి. బ్రూయిష్ అటు ఇటు పడిపోవు. ఏదైనా పడిందనుకో, వస్తువు అటు ఇటు చిల్లర పడిందనుకో, దాన్ని బ్రూయిష్ అని చెప్పంటాం. BRUISH బ్రూయిష్. ద ఫ్రూట్ స్కేటెడ్ అండ్ లే బ్రూయిష్డ్. పండు పడిపోయి అటు ఇటు చెల్లా చెదురుగా పడిపోయింది అని చెప్పడానికి ఆ విధంగా చెప్తాం. వాలెట్ WALLET వాలెట్. వాలెట్ అంటే పర్స్. ఫేడ్ అవే కనపడకుండా పోవు. ఫేడ్ అవే అంటే కనపడకుండా పోవు. FADE ఫేడ్, AWAY అవే, ఫేడ్ అవే కనపడకుండా పోవు. ఫైడలిటీ FIDELITY ఫైడలిటీ విశ్వసనీయత. రెసెంట్ఫుల్ ఆగ్రహం RESENTFUL రెసెంట్ఫుల్ ఆగ్రహం. క్రూకెడ్నెస్ CROOKEDNESS క్రూకెడ్నెస్ వంకర. ఫ్యాట్స్ ట్రెండ్స్. ఫ్యాట్స్ అంటే FADS ఫ్యాట్స్ అంటే ట్రెండ్స్. ఫ్యాట్స్ ఆర్ బిహేవియర్స్ దట్ అచీవ్ షార్ట్ లివ్డ్ పాపులారిటీ బట్ ఫేడ్ అవే. ఫ్యాట్స్ అంటే సోషల్ ఫ్యాట్స్ అని చెప్పంటాం. సోషల్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే ఆ ట్రెండ్స్ ఏంటంటే మన బిహేవియర్, అవి టెంపరీగా సక్సెస్ అవుతాయి కానీ తర్వాత అవి వెళ్ళిపోతాయి, ఫేడ్ అవే వెళ్ళిపోతాయి. బెంచ్ మార్క్ స్టాండర్డ్ పాయింట్. బెంచ్ మార్క్ అంటే స్టాండర్డ్ పాయింట్. డిస్ఎన్ఫ్రాంచైజ్ అంటే నిరాకరించటం. DISENFRANCHISE డిస్ఎన్ఫ్రాంచైజ్ నిరాకరించబడటం. అండర్లయింగ్ అందులోనే ఉన్న. UNDERLYING అండర్లయింగ్ అంటే అందులోనే ఉన్న విషయం, దాంట్లోనే ఉన్న. ప్రీసపోజ్ PRESUPPOSE ప్రీసపోజ్. ప్రెజ్యూమ్ అనుకోవటం. ప్రీసపోజ్ అంటే ప్రెజ్యూమ్ అనుకోవటం. మినాస్ MENACE మినాస్ డేంజర్. మినాస్ అంటే డేంజర్. నెక్స్ట్ మెటాఫిజిక్స్. మెటాఫిజిక్స్ METAPHYSICS మెటాఫిజిక్స్. మెటాఫిజిక్స్ అంటే
మెటాఫిజిక్స్ అంటే ఆబ్స్ట్రాక్ట్ థియరీ విత్ నో బేసిస్ ఇన్ రియాలిటీ. ఏదైనా కూడా బేసిస్ లేకుండా ఆబ్స్ట్రాక్ట్ థియరీ ఉంటే దాన్ని మెటాఫిజిక్స్ అని చెప్పంటాం. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ. ఫిలాసఫీలో మెటాఫిజిక్స్ అనేది ఒక బ్రాంచ్. గల్ప్ మింగటం, GULP గల్ప్ మింగటం. గల్ప్ గల్పింగ్ మింగుతున్నాడు. టగ్ జేబు తట్టడం, TUG టగ్ జేబు తట్టడం. టగ్గింగ్ జేబు తడుతున్నాడు, TUGGING టగ్గింగ్ జేబు తడుతున్నాడు. స్ట్రీమ్ STREAM స్ట్రీమ్ సెలవేరు. కటింగ్ ఎడ్జ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. కటింగ్ ఎడ్జ్ అంటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్. హోలిస్టిక్ కన్సిడరింగ్ ఆల్ ఫ్యాక్టర్స్. అన్ని చూసుకొని అన్ని కలిపితే ఏమంటాం? హోలిస్టిక్ అని చెప్పంటాం. కన్సిడరింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ HOLISTIC హోలిస్టిక్. టెంపర్మెంట్స్. టెంపర్మెంట్స్ అంటే మనకు ఉంటాయి కదా, మనుషులకు ఉండే టెంపర్మెంట్స్. కన్సిడరేట్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్స్ CONSIDERATE కన్సిడరేట్ అంటే అదర్స్ గురించి మనం కన్సిడర్ చేయటం, కన్సిడరేట్గా ఉంటాం. క్రూక్స్ లైక్ థీవ్స్ దొంగలు లాంటి వాళ్ళు. దొంగలు లాంటి వాళ్ళని క్రూక్స్ అని చెప్పంటాం. CROOKS క్రూక్స్. కాన్వర్స్లీ దీనికి విరుద్ధంగా. కాన్వర్స్లీ అంటే అనుకున్న దానికి విరుద్ధంగా. ఫాస్టర్ అప్ బ్రింగింగ్. ఫాస్టర్ అంటే పెంచటం, అప్ బ్రింగింగ్. రిపుల్ ఎఫెక్ట్ అంటే RIPPLE రిపుల్, EFFECT ఎఫెక్ట్. రిపుల్ ఎఫెక్ట్ కంటిన్యూయింగ్ అండ్ స్ప్రెడింగ్ రిజల్ట్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఏదైనా ఒకటి జరిగితే ఆ యాక్షన్ ఏదైనా జరిగితే తర్వాత కంటిన్యూ అవుతా ఉందనుకోండి, దాన్ని రిపుల్ ఎఫెక్ట్ అని చెప్పంటాం. కంజీనియల్ CONGENIAL కంజీనియల్ మంచి. బ్రీడ్ BREED బ్రీడ్ పెంచుట. డంజియన్ DUNGEON డంజియన్ జైల్ లైక్ జైల్, జైల్ లాంటిది. కోప్ COPE కోప్ అలవాటు పడటం. ఎండ్యూరింగ్ ENDURING ఎండ్యూరింగ్. లాస్టింగ్ LASTING లాస్టింగ్ ఎక్కువ కాలం ఉంటాన్ని, ఎక్కువ కాలం ఉంటాం, ఎండ్యూరింగ్ అని చెప్పంటాం. డైమ్ DIME డైమ్ పెట్టి సమ్ ఆఫ్ మనీ చిన్న డబ్బును, కొద్దిగా డబ్బుని డైమ్ అని చెప్పంటాం. డైమ్ ఆ డజన్ ఏంటిది? ఒక సామెత లాంటిది, ఒక ఇడియం లాంటిది. డైమ్ ఆ డజన్ DIME డైమ్. ఏ డజన్ DOZEN డజన్. డైమ్ ఆ డజన్. ఏని ఇంగ్లీష్లో పదంగా అయితే ఆ అని పలకాలి, అక్షరంగా అయితే ఏ అని పలకాలి. అందుకని డైమ్ ఆ డజన్ అని పలుకుతున్నాను. ఇక్కడ డైమ్ ఆ అంటే ఏని ఇక్కడ నేను ఆ అని పలుకుతున్నా. ఎందుకని? పదంగా వాడబడింది. డైమ్ ఆ డజన్ అంటే కామన్, సామాన్యంగా ఉంటాం. వెరీ లిటిల్ వాల్యూ, ఎలాంటి వాల్యూ లేకుండా, చిన్న వాల్యూ కూడా లేకుండా ఉంటాన్ని డైమ్ ఆ డజన్ అని చెప్పని అంటాం. అట్నే డైమ్ అంటే ఏంటి? పెట్టి సమ్ ఆఫ్ మనీ అని చెప్పన్నాం. చిన్న డబ్బుని డైమ్ అని కూడా అంటాం. స్టేక్స్ STAKES స్టేక్స్ డిమాండ్స్. కాంప్లాసెంట్ COMPLACENT కాంప్లాసెంట్ అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆల్కహాలిక్స్ ALCOHOLICS ఆల్కహాలిక్స్ అంటే మందు బ్యాచ్, మందుబాబుల్ని ఆల్కహాలిక్స్ అని చెప్పంటాం. డిస్ఇంటిగ్రేట్ DISINTEGRATE డిస్ఇంటిగ్రేట్ అంటే ముక్కలు చేయటం. నెక్స్ట్ వచ్చేసి మిత్స్ MYTHS మిత్స్ మూఢనమ్మకాలు. కంపాషన్ COMPASSION కంపాషన్ దయ. పర్సిస్టెన్స్ PRSISTENCE పర్సిస్టెన్స్ పదే పదే. బార్బేరియస్ BARBARIOUS బార్బేరియస్ అంటే
అన్కల్చర్డ్. బార్బేరియన్స్, BARBARIANS, బార్బేరియన్స్, అన్కల్చర్డ్ పర్సన్స్, కల్చర్ లేని మనుషులు. స్కిల్డ్ బార్బేరియన్స్ అని చెప్పంటాం. స్కిల్డ్ బార్బేరియన్స్ అంటే స్కిల్ పొందిన కల్చర్ లేని మనుషులు అని చెప్పంటాం. మ్యానియాక్, MANIAC, మ్యానియాక్, పిచ్చోడు. స్ట్రెచ్, STRETCH, స్ట్రెచ్, లాగుట, లాగు. ష్రింక్, SHRINK, ష్రింక్, ముడుచుకుపోవు. కొత్త బట్టలు నీళ్ళలో వేసి కుడతారు, లేకపోతే ముడుచుకుపోతాయని, ష్రింక్ అవుతాయని. హాట్ డాగ్స్, ఈ హాట్ డాగ్ అనేది తినే పదార్థం. హాట్ డాగ్ అనేది తినే పదార్థం. హాట్ డాగ్స్ ఏమంటే అంటాం మనం, పేస్ట్రీ అక్కడ పోయి బేకరీకి పోయి. హాట్ డాగ్స్ అంటే తినే పదార్థాలు. హాట్ డాగ్స్ తినే పదార్థం. రెసెషన్, RECESSION, రెసెషన్, మందగమనం. అమెరికాలో రెసెషన్ వచ్చింది, ఇండియాలో రెసెషన్ వస్తే మనుషులు బతకడం కష్టం అవుతుంది. మందగమనం. రెసెషన్లో డబ్బులు ఎక్కువ రావు, చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని రెసెషన్ అని చెప్పంటాం. RECESSION, రెసెషన్, మందగమనం. ప్రొఫెసీ, PROPHECY, ప్రొఫెసీ, ప్రీచింగ్ చేయటం. అన్డ్యూలీ, UNDULY, అన్డ్యూలీ, అనుకోకుండా. సోబర్ మైండెడ్ మెన్ అంటే మంచి మనుషులు. రిజాయిసింగ్, REJOICING, రిజాయిసింగ్, సంతోషపడటం. ఈల్, EEL, ఈల్, ఒక జంతువు ఇది. ఈల్ అంటే ఒక జంతువు. బొరోయింగ్, BURROWING, బొరోయింగ్. మేకింగ్ హోల్స్, రంధ్రాలు పెట్టాన్ని బొరోయింగ్ అని చెప్పంటాం. బీక్, BEAK, బీక్, పక్షి ముక్కు. వేలెడిక్టేరియన్, VALEDICTARIAN, వేలెడిక్టేరియన్. వీడ్ కోల్ స్పీచ్ ఇచ్చేవాడు. వీడ్ కోల్ స్పీచ్ ఇచ్చేవాడిని వేలెడిక్టేరియన్ అని చెప్పంటారు. బికమింగ్ వేలెడిక్టేరియన్ ఆఫ్ ది క్లాస్. సో క్లాస్ అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వేలెడిక్టరీ స్పీచ్ ఇచ్చే మనిషిని వేలెడిక్టేరియన్ అని చెప్పంటారు. సోర్, SOAR, సోర్, రైజ్, పెరుగుట. సోర్ అంటే రైజ్, పెరుగుట. రైజ్ అంటే పెరుగుట, సోర్ అంటే పెరుగుట. సోర్ లైక్ ఎన్ ఈగిల్, గద్దలాగా ఎగరటం అని చెప్పంటాం. హమ్మింగ్ బర్డ్ అనుకోండి, అది సోర్ చేయలేదు, సోర్ అంటే ఎగరలేదు, అది హమ్మింగ్ బర్డ్. హాప్, ఎగరటం, HOP, హాప్, ఎగరటం. స్ట్రైడ్స్, STRIDES, స్ట్రైడ్స్, పెద్ద అడుగులు. స్ట్రైడ్స్, పెద్ద అడుగులు. డాగ్మాటిజం, DOGMATISM, డాగ్మాటిజం, పిడివాదం. ఈకోటిజం, EGOTISM, ఈగోటిజం. సెల్ఫ్ ప్రైజ్, మనంతరికి మనమే పొగుడుకోవటాన్ని ఈగోటిజం అని చెప్పంటాం. ప్రిజుడైజ్, PREJUDICE, ప్రిజుడైజ్, ముందుగానే అనుకోవటం, ముందుగానే ఊహించుకోవటం. సిప్, SIP, సిప్, చప్పరించటం. గార్గిల్, GARGLE, గార్గిల్. నీళ్ళు పెట్టుకుని గొంతులో అని చెప్పంటాం కదా, దాన్ని గొంతులో గా అనటాన్ని గార్గ్లింగ్ అని చెప్పని అంటాం. బ్లైండర్స్, BLINDERS, బ్లైండర్స్. బ్లైండర్స్ అంటే కళ్ళు మూసుకొని చూసేవాళ్ళు. నాట్ గోయింగ్ త్రూ లైఫ్ విత్ బ్లైండర్స్. నాట్ గోయింగ్ త్రూ లైఫ్ విత్ బ్లైండర్స్, కళ్ళు మూసుకొని చూసేవాళ్ళతో లైఫ్ అట్లా సరిగా ఉండదు. డిసప్రూవ్, DISAPPROVE, డిసప్రూవ్, అనుమతించని. హ్యాచ్, HATCH, హ్యాచ్, పొదుగుట.
ఎగ్ హ్యాచ్డ్. ఎగ్ హ్యాచ్ అయితే ఏమైంది? కోడి పిల్ల వచ్చింది. క్యాకిల్డ్, లాఫ్డ్ ఇన్ ఏ లౌడ్ వే, పెద్దగా నవ్వడాన్ని క్యాకిల్ అని చెప్పంటాం. CACKLE క్యాకిల్. క్యాకిల్, క్యాకిల్డ్, క్యాకిల్డ్ ఇది దాని వెర్బ్ కాంజుగేషన్. క్యాకిల్ అంటే పెద్దగా నవ్వటం. లౌడ్ ఇన్ ఏ, లాఫ్డ్ ఇన్ ఏ, క్యాకిల్ లాఫ్ ఇన్ ఏ లౌడ్ వే. క్యాకిల్డ్ అంటే లాఫ్డ్ ఇన్ ఏ లౌడ్ వే. ఈగిల్, ఈగల్ క్యాకిల్డ్. ఈగల్ అంటే గరుడ పక్షి, క్యాకిల్ చేసింది అంటే పెద్దగా అరిచింది, నవ్వింది అట్ట అన్నట్టుగా. మెజెస్టికల్లీ, MEJESTICALLY మెజెస్టికల్లీ గంభీరంగా, హుందాగా. హెరిటేజ్, HERITAGE హెరిటేజ్, పూర్వ ప్రెస్టేజ్, అంతకుముందు జరిగిన ప్రెస్టేజ్ని హెరిటేజ్ అని చెప్పంటాం. డ్రాగ్, DRAG డ్రాగ్ లాగటం, లాగు. ఇన్హిబిషన్స్ లోపల అనుకునేవి, INHIBITIONS ఇన్హిబిషన్స్ లోపల అనుకునేవి. ఎగ్జిబిషన్స్ బయటకు అనుకునేవి, బయటకు చెప్పేవి, బయటకు చూపించేవి. EXHIBITIONS ఎగ్జిబిషన్స్. ఇన్హిబిషన్స్ ఉంటాయి, ఎగ్జిబిషన్స్ ఉంటాయి. అమేజ్ ఆశ్చర్యపడు, AMAZE అమేజ్ ఆశ్చర్యపడు. టావెన్, TAVERN టావెన్ చావడి. డీహ్యూమనైజింగ్, DEHUMANIZING డీహ్యూమనైజింగ్ తక్కువగా చూడటం. డీహ్యూమనైజింగ్ అంటే తక్కువగా చూడటం. విక్టిమైజ్ విక్టిమ్ని చేయటం, VICTIMISE విక్టిమైజ్ విక్టిమ్ని చేయటం. బక్, BUCK బక్, బక్ అంటే రూపాయి, రూపీ. ఒపేరా, OPERA ఒపేరా డ్రామాటిక్ వర్క్. ఒపేరా అంటే డ్రామాటిక్ వర్క్. సోప్ ఒపేరా అని చెప్పంటాం. సోప్ ఒపేరా అని చెప్పంటాం. సోప్ ఒపేరాస్, టీవీ షోస్ అండ్ మూవీస్ గ్లామరైజ్ ప్రీ మారిటల్ అండ్ ఎక్స్ట్రా మారిటల్ సెక్స్. ప్రొఫేనిటీ, PROFANITY ప్రొఫేనిటీ అశ్లీలత. డూమ్డ్, DOOMED డూమ్డ్ ఇల్-ఫేటెడ్. ఇసోటరిక్, ESOTERIC ఇసోటరిక్ లైక్లీ టు బి అండర్స్టూడ్ బై సమ్ పీపుల్. ఇసోటరిక్ అంటే లైక్లీ టు బి అండర్స్టూడ్ బై సమ్ పీపుల్ అంటే కొందరికే అర్థమవుతుంది. ఇసోటరిక్ థాట్స్ అని చెప్పంటాం. ఇసోటరిక్ థాట్స్. క్యాటాస్ట్రఫిక్, క్యాటాస్ట్రఫీ అంటే విపత్తు. CATOSTROPHIC క్యాటాస్ట్రఫిక్ విపత్తుకు సంబంధించిన. క్యాటాస్ట్రఫిక్ థాట్స్ అని చెప్పంటాం, విపత్తుకు సంబంధించిన ఆలోచనలు. క్రాక్ పాట్స్, CRACKPOTS క్రాక్ పాట్స్. క్రాక్ పాట్స్ అంటే ఎక్సెంట్రిక్ పర్సన్స్, ఏదో ఒక రకంగా ఉంటారు చూసారు మనుషులు. ఎక్సెంట్రిక్ ఎవరికి అర్థం కాదు, అలాంటి వాళ్ళని క్రాక్ పాట్స్ అని చెప్పంటాం. క్రాక్ పాట్స్ వెయిట్ ఫర్ జాక్ పాట్. క్రాక్ పాట్స్ వెయిట్ ఫర్ జాక్ పాట్. ఈ క్రాక్ పాట్స్ ఎక్సెంట్రిక్ పర్సన్స్ ఏం చేస్తారు, ఏదో జాక్ పాట్ తగులుద్దేమో చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని క్రాక్ పాట్స్ అంటారు. క్రాక్ పాట్స్ లైఫ్లో సక్సెస్ కారు. రిడీమ్, REDEEM రిడీమ్ విమోచన. ఎగ్జాల్టేషన్, EXALTATION ఎగ్జాల్టేషన్ ఉన్నతమైనది. సబ్జెక్టివ్, SUBJECTIVE సబ్జెక్టివ్ పర్సనల్. సక్సెస్ ఈజ్ సబ్జెక్టివ్. సక్సెస్ ఎవరికి వాళ్ళ పర్సనలే కదా. సక్సెస్ ఈజ్ సబ్జెక్టివ్. హోలోనెస్ లోతు లేని, లోపల ఏమి లేకుండా ఉంటాం. బొంగు ఉంది, బొంగు లోపల ఏమి ఉండదు కాబట్టి దాన్ని హోలోనెస్ అని చెప్పంటాం. లోపల ఏమి ఉండకపోవటం హోలోనెస్. HOLLOWNESS హోలోనెస్ లోపల ఏమి లేకపోవటం, బొంగులాగా ఉండటం. అన్సేవరీ అవాంఛనీయ, UNSAVOURY అన్సేవరీ అవాంఛనీయ.
మేనిఫెస్టేషన్ చూపటం, మేనిఫెస్టేషన్ చూపటం, MANIFESTATION మేనిఫెస్టేషన్. డెస్పరేషన్, DESPERATION డెస్పరేషన్ ఎలాగైనా కావాలి అనుకోవటం, డెస్పరేషన్. పర్స్పిరేషన్ చెమట ప్రక్రియ, చెమట పట్టడం, PRSPIRATION పర్స్పిరేషన్ చెమట పట్టడం. చెమట ప్రక్రియని పర్స్పిరేషన్ అని చెప్పంటాం. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే స్వీయ గౌరవం, మనకు మనం గౌరవించుకోవాలి, దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అని చెప్పంటాం. మడిల్, MUDDLE మడిల్ గజిబిజి. న్యూరోటిక్, NEUROTIC న్యూరోటిక్ అన్స్టేబుల్. న్యూరోటిక్ అంటే అన్స్టేబుల్, ఖచ్చితంగా లేకపోవడం, స్టేబుల్గా లేకపోవడాన్ని న్యూరోటిక్ అని చెప్పంటాం. పర్సివరెన్స్, PRSERVENCE పర్సివరెన్స్ పట్టుదల. టచ్ డౌన్, TOUCHDOWN ఈ పదాన్ని విమానం కింద నేలకు తాకేటప్పుడు ఉపయోగిస్తారు, అంటే నేలకు టచ్ డౌన్ అంటే కిందకు రావడం. స్వీట్ హార్ట్, SWEET స్వీట్, HEART స్వీట్ హార్ట్. స్వీట్ హార్ట్ అంటే గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ని స్వీట్ హార్ట్ అని చెప్పంటాం. డిటూర్, DETOUR డిటూర్ పక్కతో పట్టడం. డిటూర్ అంటే పక్కతో పట్టడం. డిఫీట్ వాజ్ ఏ డిటూర్, నాట్ ఏ డెడ్ ఎండ్. డిఫీట్ వాజ్ ఏ డిటూర్, నాట్ ఏ డెడ్ ఎండ్. ఓడిపోవడం అనేది డిటూరే కానీ పూర్తిగా అయిపోయిన డెడ్ ఎండ్ మాత్రం కాదు. నెక్స్ట్ ఫోనోగ్రాఫిక్, PHONOGRAPHIC ఫోనోగ్రాఫిక్ అంటే ధ్వనికి సంబంధించింది. విక్టర్, VICTOR విక్టర్, విన్నర్, విజేత. షార్ట్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ ఫియర్ అండ్ డౌట్. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ది మైండ్. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ది మైండ్. సిన్స్, CINCH సిన్స్ an extremely easy task. సిన్స్ అంటే an extremely, CINCE సిన్స్ an extremely easy task. అవుట్ క్లాస్డ్ నలుగురిలో నుండి తీసేయబడిన, OUTCLASSED అవుట్ క్లాస్డ్. అవుట్ రన్, ఎస్కేప్ ఫ్రమ్, OUTRUN అవుట్ రన్ ఎస్కేప్ అయిపోవడం, పారిపోవడం. అవుట్ రన్ లైక్ ఏ లియోపార్డ్, అవుట్ రన్ లైక్ ఏ లియోపార్డ్ అని చెప్పంటాం. చిరుతపుల్లాగా కనపడకుండా బాగా స్పీడ్గా వెళ్ళిపోవడం, కనపడకుండా. ఎలిగేటర్, ALLIGATOR ఎలిగేటర్. ఏ రెప్టైల్ లైక్ క్రాకోడైల్ మొసలి లాంటి ఒక జంతువు. స్విమ్ లైక్ an ఎలిగేటర్, ఎలిగేటర్ లాగా ఈత కొట్టండి అని చెప్పంటాం. డిస్పొజిషన్, DISPOSITION డిస్పొజిషన్, వైఖరి. ఇట్ ఈస్ నాట్ అవర్ పొజిషన్ బట్ అవర్ డిస్పొజిషన్ దట్ డిటర్మైన్స్ అవర్ డెస్టినీ. మన వైఖరి ఏంటో మన డెస్టినీని నిర్ణయించుద్ది. అకార్న్, ఫ్రూట్ ఆఫ్ ది ఓక్ ట్రీ. ఓక్ ట్రీ ఫ్రూట్ ని అకార్న్ అని చెప్పంటాం. ACORN అకార్న్. అకార్న్ హ్యాస్ నో చాయిస్. లెమోనేడ్, LEMONADE లెమోనేడ్ నిమ్మరసం. డంక్, DUNK డంక్ డిప్ మునిగిపోవటం. డంక్డ్ హిమ్ అండర్ ది వాటర్ నీటి లోపల అతను మునిగిపోయాడు. డంక్డ్. గ్యాస్, గట్టిగా ముక్కుతో పీల్చుకోవటం. గట్టిగా ముక్కుతో పీల్చుకుంటే గ్యాస్ అని చెప్పటం. GASP గ్యాస్. డ్రిఫ్ట్ కదులు, DRIFT డ్రిఫ్ట్ కదులు. యాంకర్, డివైస్ అటాచ్ టు షిప్. షిప్ కి అటాచ్ చేసిన ఒక డివైస్, ఒక వస్తువుని యాంకర్ అని చెప్పంటాం. లై
ఎట్ యాంకర్ అని చెప్పండి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సిప్, SIP, సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. SAP, SAP, SAP ప్రెషర్ సాప్స్ ఎనర్జీ. ఐడియల్ టైం సాప్స్ ఎనర్జీ. ఇంపవరిష్ శక్తి లేకుండా చేయటం, పేదోడిని చేయటం. యూ కాంట్ ఎన్రిచ్ ద పూర్ బై ఇంపవరిషింగ్ ద రిచ్. ఇన్సైట్, INCITE ఇన్సైట్ ప్రోత్సహించు. యూ కాంట్ ఫర్దర్ బ్రదర్హుడ్ బై ఇన్సైటింగ్ క్లాస్ హేట్రేడ్. యూ కాంట్ ఫర్దర్ బ్రదర్హుడ్ బై ఇన్సైటింగ్ క్లాస్ హేట్రేడ్. సెంటర్ పాయింట్, మెయిన్ పాయింట్. ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్. ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ అంటే స్కార్స్ అరుదైన. ప్యాడ్లింగ్, డక్ స్విమ్మింగ్ బాతు ఈత కొడతా ఉంటుంది, దాన్ని ప్యాడ్లింగ్ అని చెప్పటం. డక్ కీప్స్ ప్యాడ్లింగ్, బాతు ఈత కొడతా ఉంటుంది, ప్యాడ్లింగ్ చేస్తానే ఉంటుంది. రిలెంట్లెస్లీ కనికరం లేకుండా. డక్ కీప్స్ ప్యాడ్లింగ్ రిలెంట్లెస్లీ. డక్ కీప్స్ ప్యాడ్లింగ్ రిలెంట్లెస్లీ ఆగకుండా కనికరం లేకుండా ప్యాడ్లింగ్ చేస్తానే ఉంటుంది డక్ బాతు. అండర్నీత్, UNDERNEATH అండర్నీత్ లోపల. డక్ కీప్స్ ప్యాడ్లింగ్ రిలెంట్లెస్లీ అండర్నీత్ బట్ అపియర్స్ స్మూత్ అండ్ కామ్ ఆన్ ది టాప్. ఎన్వి ఓర్చుకోకుండా. ENVY ఓర్చుకోకుండా. envied అది వెర్బ్ కాంజుగేషన్. సక్సెస్ఫుల్ పర్సన్ విల్ బి envied బై పీపుల్ హూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్. ఎవరైతే విజయం పొందరో వాళ్ళు సక్సెస్ అయిన గురించి ఓర్చుకోలేకుండా ఉంటారు. సైడ్ లైన్స్ ఇన్ అడిషన్ టు మెయిన్ జాబ్. సైడ్ లైన్స్ అంటే మెయిన్ జాబ్ కాకుండా పక్క ఉండే వాటిని సైడ్ లైన్స్ అని చెప్పంటాం. క్రిటిక్స్ ఆల్వేస్ సిట్ ఎట్ ది సైడ్ లైన్స్. సైడ్ లైన్స్ కూర్చొని క్రిటిక్స్ ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అండర్ అచీవర్స్ అంటే తక్కువ పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు, ఎక్కువ పని చేయలేని వాళ్ళు, తక్కువ పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. వాళ్ళని ఏమంటాం? అండర్ అచీవర్స్. డిస్ట్రాక్ట్ లాగటం. డిస్ట్రాక్టెడ్ ఇది వెర్బ్ కాంజుగేషన్. డోంట్ లెట్ క్రిటిసిజం డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ రీచింగ్ యువర్ గోల్. డీమ్ అనుకునే. డీమ్ ది క్రిటిసిజం వ్యాలిడ్. ష్యూర్ ఫూటెడ్నెస్, SUREFOOTEDNESS ష్యూర్ ఫూటెడ్నెస్ దృఢంగా ఉండటం. బ్లూ బ్లడ్, BLUE బ్లూ, BLOOD బ్లడ్, బ్లూ బ్లడ్. పర్సన్ ఆఫ్ నోబుల్ బర్త్ గొప్ప పుట్టక పుట్టిన వాడిని ఏమంటాం? బ్లూ బ్లడ్ అని చెప్పంటాం. టైరనీ, TYRANNY టైరనీ దౌర్జన్యం. సీక్రెట్ ప్రైడ్ స్టాండ్స్ అగైన్స్ట్ టైరనీ. ప్లేక్, PLAQUE ప్లేక్ ఫలకం, శిలాఫలకం అంటాం కదా. సబ్సర్వియంట్, SUBSERVIENT సబ్సర్వియంట్ లొంగి ఉండటం. క్లాసీ, షోయింగ్ ఏ క్లాస్ గా ఉండటం. CLASSY క్లాసీ, షోయింగ్ ఏ క్లాసీ అంటే క్లాస్ గా ఉండటం. కాకీ, COCKY కాకీ యారగెంట్ గర్వం. స్లాక్ ఆఫ్, SLACK స్లాక్, OFF ఆఫ్, స్లాక్ ఆఫ్ టు బికమ్ లెస్ ఫోర్స్ఫుల్. స్నాప్, SNAP స్నాప్ స్టాప్ విత్ ఏ షార్ప్ క్రాకింగ్ సౌండ్. చెక్కటకు పడిపోవడాన్ని స్నాప్ అని చెప్పంటాం. Some people can't think clearly and snap at others around them. Clear-headed, క్లియర్గా ఉన్న మనిషి, మనసు క్లియర్గా ఉన్న మనిషిని క్లియర్ హెడెడ్ అని చెప్పంటాం.
shatter, break. Shatter అంటే break, పగలగొట్టడం. A hammer shatters glass but forges steel. Wishful, 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 expressing a desire for something to happen. అనుకోవటాన్ని wishful అని చెప్పంటాం. Wishful dream, simulate, 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 initiate అని చెప్పంటాం. అంటే ఎగరటం, simulate అంటే ఎగరటం. Simulated flights అని చెప్పంటాం. Malfunction, 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 పని చేయకపోవటాన్ని malfunction అని చెప్పంటాం. Sulk, 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 irritable or angry, కోపం వస్తే sulk అని చెప్పంటాం, కోపం రావటాన్ని. Don't sulk when called. Pitch, quality of a sound, sound quality, pitch, high pitch, low pitch అంటాం కదా, pitch. Pitch in at the time of emergency, అవసరమైనప్పుడే, అత్యవసరమైనప్పుడే దిగండి, దూకండి, పిచ్ చేయండి అని చెప్పంటాం. మిడియోక్రిటీ, మధ్యస్థత, MEDIOCRITY, మిడియోక్రిటీ, మధ్యస్థత. ప్రాక్టీసింగ్ మిడియోక్రిటీ, మిడియోక్రిటీ మంచిది కాదు. ఎడ్యుకేటెడ్ డెర్లిక్ట్స్, చదువుకొని అటు ఇటు తిరిగే వాళ్ళని ఎడ్యుకేటెడ్ డెర్లిక్ట్స్ అని చెప్పంటాం. ట్రడ్జింగ్, TRUDGING, ట్రడ్జింగ్, నడుతుందని ట్రడ్జింగ్ అని చెప్పంటాం. అప్ హిల్, UPHILL, అప్ హిల్, ఎత్తు. రోడ్ యువర్ ట్రడ్జింగ్ సీమ్స్ అప్ హిల్. క్వీర్, QUEER, క్వీర్. ఆడ్, లైఫ్ ఈస్ క్వీర్ విత్ ట్విస్ట్ అండ్ life is queer with twists and turns. Queer అంటే odd. Stuck, 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 నిలిచిపోయిన. Endurance, 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 గట్టిగా నిలబడు. Wayside, 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 edge of a road. Bystander, 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 ప్రేక్షకుడు. Hind sight, HINDSIGHT, hind sight, లోపల దృష్టి. Foresight, 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 బయట దృష్టి. Foresight ని దూరదృష్టి అని కూడా అంటాం. Forfeit, 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 పోగొట్టుకొను. Insurmountable, 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 దాటలేని. Problems become insurmountable and people quit. Obstinacy, 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 obstinacy. Strong won't, ఇక నేను ఆపను, చేస్తాను అని గట్టిగా అనుకోవడాన్ని obstinacy అని చెప్పంటాం. Obstinacy represents a strong won't. Persistence represents a strong will. Gratification, దయ చూపటం, లంచం ఇవ్వటం లాంటిది గ్రాటిఫికేషన్. ఇంటిగ్రిటీ, INTEGRITY, ఇంటిగ్రిటీ, నీతి. డోంట్ కాంప్రమైజ్ ఆన్ ఇంటిగ్రిటీ. మోమెంటరీ, MOMENTARY, మోమెంటరీ, అప్పటికప్పుడు. మోమెంటరీ ప్లెజర్స్, అప్పటికప్పుడు దొరికే సుఖాలు. కోప్, COPE, కోప్, నిలబడు. హౌ డు యూ కోప్ విత్ డిఫీట్ అండ్ ప్రాబ్లమ్స్? LAWNMOWER, లాన్ మోవర్, గడ్డి కత్తిరించే యంత్రం. గ్రీడ్, GREED, గ్రీడ్, పేరాశ.
sundown, 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 సూర్య అస్తమయం. కన్విక్షన్, స్ట్రాంగ్ నిర్ణయం, conviction, కన్విక్షన్, స్ట్రాంగ్ నిర్ణయం. డెల్యూజన్, delusion, డెల్యూజన్, ఊహ. ఫెయిత్ వితౌట్ యాక్షన్ ఈజ్ డెల్యూజన్. డిసింటిగ్రేట్, DISINTEGRATE, డిసింటిగ్రేట్, ముక్కలు చేయటం. స్టేటస్ కో, STATUS, స్టేటస్, QUO, కో, స్టేటస్ కో, యథాస్థితి. మెనీఫోల్డ్, MANIFOLD, మెనీఫోల్డ్, చాలా. When you sow a seed, you reap manifold. Gestation, 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 గర్భధారణ. Farmer knows he can't sow and reap in the same day. There is always a period of gestation. Moan, 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 మూలుగు, మూలుగుట. Groan, 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 మూలుగుట. Moan, groan and complain అని చెప్పంటాం. Gravitate, గురుత్వాకర్షణ చేయు. Water gravitates to its own path. Rationalize, RATIONALISE, rationalize, హేతుబద్ధంగా. Winners may analyze but they never rationalize. onto, దాని మీద. sabotage, 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 విధ్వంసం. అకాడమియా, ACADEMIA, అకాడమియా, కమ్యూనిటీ ఆఫ్ టీచర్స్. హార్నెస్, HARNESS, హార్నెస్, ఉపయోగించటం, ఉపయోగించుట. నయాగరా ఫాల్స్ could not generate power unless they were harnessed. Brag, గొప్పగా చెప్పుకొనుట. BRAG, brag, గొప్పగా చెప్పుకొనుట. Sprint off, SPRINT, sprint, OFF, off, run very fast, బాగా స్పీడ్గా పరిగెత్తే స్ప్రింట్ ఆఫ్ అని చెప్పంటాం. హెయిర్, HARE, హెయిర్, కుందేలు. ఫ్యాటలిస్టిక్, FATALISTIC, ఫ్యాటలిస్టిక్, ప్రాణాంతకమైన. ప్రీడెస్టైన్డ్, PREDESTINED, ప్రీడెస్టైన్డ్, ముందుగానే రాసి ఉన్న అంటే భవిష్యత్ అనుకోవడం. కాంప్లాసెన్సీ, COMPLACENCY, కాంప్లాసెన్సీ, సెల్ఫ్ సాటిస్ఫైడ్. కాన్మెన్, CONMEN, కాన్మెన్, తెలియని మోసగాళ్ళు. RITUALISTIC, రిచువలిస్టిక్, కర్మ, కర్మకు సంబంధించింది. బార్న్, BARN, బార్న్, గుర్రాన్ని ఉంచే స్థలం. COINCIDENCES, కోఇన్సిడెన్సెస్, అనుకోకుండా జరిగేవి. ప్లాడ్, PLOD, ప్లాడ్, స్లో వాకింగ్, స్లోగా నడవటం. ఓవర్ బేక్, OVERBAKE, ఓవర్ బేక్, ఎక్కువగా కాల్చడం. అండర్ కుక్, UNDERCOOK, అండర్ కుక్, తక్కువగా వండటం. మిషాప్, MISHAP, మిషాప్, యాక్సిడెంట్, అనుకోకుండా జరిగేది. హసిల్, HUSTLE, హసిల్. పుష్, స్పార్క్, SPARK, స్పార్క్, స్పార్క్ అంటే లైక్ మోటివేషన్. డిటరెంట్, DETERRANT, డిటరెంట్. స్టాపర్, ఆపేది, ఆపేదాన్ని డిటరెంట్ అని చెప్పంటాం. ప్రొపెల్, PROPEL, ప్రొపెల్. డ్రైవ్, DRIVE, డ్రైవ్. మోటివేషన్ ప్రొపెల్స్ యూ ఇంటూ యాక్షన్.
మోటివ్, MOTIVE, మోటివ్, ఉద్దేశం. లాప్-సైడెడ్, LOPSIDED, లాప్-సైడెడ్, లీనింగ్ టు వన్ సైడ్, ఒక సైడ్ కి వంగిపోవటం. బంపీ, BUMPY, బంపీ, ఎగుడు దిగుడు. లైఫ్ బికమ్స్ లైక్ ఏ లాప్-సైడెడ్ వీల్ గివింగ్ ఏ బంపీ రైడ్. ఆటో సజెషన్, సెల్ఫ్ మోటివేషన్. స్పాంక్, టు స్ట్రైక్ ఆన్ బటక్స్. స్పాంక్ అంటే టు స్ట్రైక్ ఆన్ బటక్స్. ఫియర్ ఆఫ్ గెటింగ్ స్పాంక్డ్ బై పేరెంట్స్ ఆర్ ఫియర్ ఆఫ్ గెటింగ్ ఫైర్డ్ ఎట్ వర్క్. అవుట్ స్మార్ట్, డిఫీట్. ప్రిడేటర్, PREDATOR, ప్రిడేటర్, అనదర్ యానిమల్ ఈటర్, వేరే జంతువు తినేవాడు, తినేది. ఇట్ ఈస్ కామన్ టు సీ ద ప్రే అవుట్ స్మార్టింగ్ ది ప్రిడేటర్. Demotivating, discouraging others. DEMOTIVATING, demotivating అంటే discouraging others. MANIFESTATIONS, manifestations, feelings. Contrast, 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 భిన్నంగా. Reinforce, 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 బలంగా చేయటం. Prophecies, PROPHECIES, prophecies. Prophecies అంటే పాఠాలు, పాఠాలు లాంటివి. Upbringing, UPBRING, upbringing, పెంపకం. Scrape, SCRAPE, స్క్రేప్, గీకుట, గీకటం. Relinquish, 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 వదిలేయటం, ఇచ్చేయటం. Breed, 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 నింపటం, నింపు. Breed confidence. Devotedly, showing deep religious feeling. DEVOUTLY, devotedly. Delinquent, 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 అపరాధి. చైల్డ్ డెలింక్వెన్సీ అని చెప్పంట. ప్లాటర్, PLATTER, ప్లాటర్. ప్లాటర్ అంటే తినే ప్లేట్. గ్రాటిఫికేషన్, GRATIFICATION, గ్రాటిఫికేషన్, సంతృప్తి. సెన్సువల్, SUNSUAL, sensual, physical pleasure like sexual pleasure. Sensual desires such as food, drink, comfort, etc. Condemn, 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 ఖండించుట. Impressionable, IMPRESSIONABLE, ఇంప్రెషనబుల్, ఆకట్టుకునే. బ్రాగింగ్, BRAGGING, బ్రాగింగ్, గొప్పగా చెప్పుకోవటం. అవుట్ పెర్ఫార్మ్, OUTPERFORM, అవుట్ పెర్ఫార్మ్, ఇతరుల కన్నా బాగా చేయటం. రిపుల్ ఎఫెక్ట్, స్ప్రెడింగ్ రిజల్ట్. రిపుల్స్, అలలు. మొరేల్, MORALE, మొరేల్, ధైర్యము. పిట్, PIT, పిట్, పోటీకి పెట్టు. కోచ్ పిట్స్ హిమ్ against a weaker opponent and that victory raises his self-esteem. Imposition, 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 విధించటం. ఓబ్లీ, OBBLY, ఓబ్లీ, చిన్నపిల్లవాడిలాగా కాళ్ళు వరకటం. మిస్కాన్సెప్షన్, MISCONCEPTION, మిస్కాన్సెప్షన్, నిజం కానిది. రిస్ట్రెయిన్స్, RESTRAINTS, రిస్ట్రెయిన్స్, కదలకుండా ఆపేవి. రిస్ట్రెయిన్స్ అంటే అడ్డంకులు. స్ట్రింగ్, STRING, స్ట్రింగ్, గాలిపటంకు
కట్టిన దారం లేదా తీగ. కియోస్, CHAOS, కియోస్ గందరగోళం. ఫ్రీడమ్ ఆర్ కియోస్ అని చెప్పండి. అబ్సెషన్, OBSESSION, అబ్సెషన్ అలవాటు, వ్యసనం. అబ్జాల్వ్, ABSOLVE, అబ్జాల్వ్ బాధ్యత వదిలివేయుట. అబ్జాల్వ్, అబ్జాల్వ్డ్, అబ్జాల్వ్డ్. గ్లీన్, GLEAN, గ్లీన్ సేకరించు. చోర్స్, CHORES, చోర్స్ పనులు. హౌస్ హోల్డ్ చోర్స్ ఇంటి పనులు. పుట్ డౌన్స్, PUT DOWNS, డౌన్స్. పుట్ డౌన్స్ నీవు ఏ పని చేయవు అని నిరుత్సాహపరిచేవి, వాటిని పుట్ డౌన్స్ అని చెప్పండి. అడ్వర్సిటీ, ADVERSITY, అడ్వర్సిటీ ప్రతికూల పరిస్థితి. అడ్వర్సిటీ ఇంటూ అడ్వాంటేజ్, నెగటివ్ ఇంటూ పాజిటివ్.